హాయ్ గాయ్స్, నేను మీ కృష్ణతేజ. అండ్ ఈరోజు గోట్ లైఫ్ చూశాను భయ్య. ఇది చాలా రోజుల నుంచి పృథ్వీరాజ్ ఆ టైప్ ఆఫ్ గెటప్తో తను ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేశాడో తర్వాత దాని మీద ఒక విధమైన క్యూరియస్ అయితే క్రియేట్ అయ్యింది. ఎందుకంటే తను ఇంతవరకు చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు, ఈ సినిమాలో మాత్రం ఈ మూవీ చూస్తే మాత్రం ప్రతి యాక్టర్కు తన లైఫ్ గోల్లో ఫుల్ ప్లెడ్జ్డ్ అండ్ ద కంప్లీట్ యాక్టర్ అని చెప్పించడానికి ఒక క్యారెక్టర్ అయితే చేస్తాడు. ఎందుకంటే మనకు చరిత్ర చూసినట్టయితే పితామగన్గా విక్రమ్ కావచ్చు, అలాగే కమల్ హాసన్ చాలా సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ గుణ అనే మూవీలో చేసిన ఆ క్యారెక్టరే నెక్స్ట్ లెవెల్, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ కూడా పృథ్వీరాజ్ వస్తే తను ఓ, ఒదిగిపోయిన ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన మనకు కళ్ళలో ఆ మన ముందరే జరుగుతుందా అన్న థాట్ అయితే వస్తుంది. ఈ క్యారెక్టర్లో కంప్లీట్ యాక్టర్గా పృథ్వీరాజ్ సుకుమార్ను మాత్రం చేయొచ్చు. ఎందుకంటే మనకు బిఫోర్ చూడొచ్చు డైరెక్టర్గా, యాజ్ ఏ యాక్టర్గా కొన్ని సినిమాలు తెలుగులో కూడా మనకు పోలీసు, కర్తవ్యం లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా మనం తెలుగులో తనను ఒక టైప్ ఆఫ్ యాక్టర్, యాక్షన్ ఓరియంటెడ్ కావచ్చు, ఒక హ్యాండ్సమ్గా చూసి ఉంటాం. ఈ మూవీ చూస్తే మాత్రం మన థాట్ ప్రాసెస్ అనేది మాత్రం పక్కన పెట్టేసేయాల్సిందే. దీంట్లో మాత్రం ఒక కంప్లీట్ యాక్టర్గా మాత్రం తను ప్రూవ్ చేసుకున్నాడని చెప్పొచ్చు. కంపల్సరీ ఈ మూవీ ఎలా ఉంది, గోట్ లైఫ్ ఏంటి అంటే మాత్రం నిజంగా చిన్న పాయింట్ ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా వాళ్ళ లాంగ్వేజెస్ బ్యారియర్స్ను పాన్ ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇది స్టోరీ కేరళలో జరుగుతున్న స్టోరీగానే మనం చెప్పొచ్చు, యాజ్ ఏ తెలుగు డబ్బింగ్ చేసినా కానీ. అలాగే తెలంగాణ నుంచి వచ్చాను, ఇంకొక చోటు నుంచి వచ్చాను, కానీ అక్కడ విజువల్స్ మనకు కేరళ ఆ టైప్ ఆఫ్ సరౌండింగ్స్ పడుతూ ఉంటాయి. అవి కొంచెం మిస్ మ్యాచ్, చిన్నది, అది కూడా పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ ఇది ఇంత సినిమాలో ఇది మ్యాటర్ అనేది, ఎందుకంటే జస్ట్ నెక్స్ట్ వచ్చే మూవీ డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, మనము నేటివిటీ మీదనే వెళ్ళిపోవచ్చు. అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ, ఎక్కడ జరుగుతున్నా మనం కేరళలో జరిగితే కేరళ అని చెప్పొచ్చు, తమిళ్లో జరిగితే తమిళ్ అని చెప్పొచ్చు, కన్నడలో జరిగితే కన్నడలు అని చెప్పొచ్చు. దానికోసం మనం ఏదో లాంగ్వేజ్ డబ్బింగ్ చెప్తున్నాం కదా అని తెలుగు అని చెప్పాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్ మాత్రమే. ఇంకా సబ్జెక్టుకి వచ్చేస్తే అసలు ఇక్కడ బ్లెస్సీ డైరెక్టర్ ఇది ఒక నావెల్గా తీసుకున్నాడు. గోట్ లైఫ్ అనేది ఏ విధంగా గోట్ లైఫ్ అయింది, దీన్ని ఆడు జీవితం అనే దాంట్లో తెలుగులో అయితే రిలీజ్ అయింది. నేను తెలుగు వర్షన్ చూశాను కాబట్టి. అండ్ పృథ్వీ డైరెక్టర్ బ్లెస్సీ, అండ్ తను తెరకెక్కించిన విధానం అయితే మాత్రం మనకు మైండ్ బ్లోయింగ్ భయ్య. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీకు ఫస్ట్ మనము చాలా జీవితాలు, మనం గల్ఫ్ లాంటి తెలుగు మూవీస్ చూసాము, చాలా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడో మనం ఫారిన్ వెళ్ళి, ఒక ఫారిన్ అంటే చదువుకున్న వాళ్ళు యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, కెనడా కావచ్చు, ఎందుకంటే మనకు డాలర్ డ్రీమ్స్ అనేది ఉంది ఇండియాలో చాలామంది. కానీ గల్ఫ్ లాంటి కంట్రీస్ అండ్ అరబ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఏమాత్రం స్టడీస్ లేకుండా, చదువు లేకుండా, అనామకంగా ఏదో విధంగా తమ జీవితాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి అమౌంట్ అయితే, ఎందుకంటే ఇండియాలో ఈ డబ్బులు లేక వాళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఎలా బాధలు పడుతున్నారు, ఎంతగా తన జీవితాలను కోల్పోతున్నారు. కొంతమంది అయితే తమ ప్రాణాలు పోయినాయి అనేది కూడా ఇంట్లో వాళ్ళకు తెలియకుండానే అయిపోతుంటుంది. ఈ మూవీ మాత్రం ఆ టైప్ ఆఫ్ కేటగిరీలోనే ఒక టైప్ ఆఫ్, ఎందుకంటే ఒక విధమైన బోగస్ వీళ్ళు వీసా ఎవరైతే ఉన్నారో ట్రావెలర్స్, వాళ్ళ చేతిలో మోసపోయి ఒక కంట్రీస్కి పోవాల్సిన వాళ్ళు ఇంకొక కంట్రీస్లో వెళ్ళి అక్కడ ఒక విధమైన ఏదో జాబ్ కోసం వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంకొక చోట వేరే వాళ్ళకి ఇరుక్కొని ఆ బానిసలుగా బతుకుతూ వాళ్ళ ఇంటికి రాలేక ఎలా వెళ్ళాలో తెలియక బతుకుతున్నప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాము. ఇది ఒకటి జీవితం, నజీబ్ అనే జీవితము అక్కడి నుంచి ఒక సామాన్య లోయర్ మిడిల్ క్లాస్లో బతుకుతున్న, ఎందుకంటే ఊర్లో ఒక భార్య అంటే అమలాపాల్ లాంటి భార్య వాళ్ళను బాగా చూసుకోవాలని వాళ్ళ బంధువులు ఎవరో గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే తను కూడా వీసా ప్రాసెసింగ్ అనేది చేసుకొని ఒక ఫ్రెండ్తో పాటు కలిపి వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఎక్కడ పంపించారో తెలియక ముంబై నుంచి ఎక్కడికి ఆ డబ్బులు తీసేసుకొని ఎక్కడికి పంపించారు. ఇప్పుడు మనం దుబాయ్ సీన్ చూసాం, అట్లా డబ్బులు అట్లా మోసపోయి లైటర్ వేలో అలా కాకుండా ఇది మాత్రం పర్ఫెక్ట్గా మొత్తం డాక్యుమెంటరీ లాగా పర్ఫెక్ట్ ఒక లైఫ్ని అయితే చూపించాడు డైరెక్టర్ పృథ్వీరాజ్. ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది మాత్రం పృథ్వీరాజ్ క్యారెక్టరు అండ్ సెకండ్ పార్ట్లో వచ్చే 2 క్యారెక్టర్స్, ఇతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నించే క్యారెక్టర్సే మనకు మైండ్లో మిగిలిపోతాయి. కానీ ఇక్కడ ఫస్ట్ నుంచి ఒక గోట్ ఇతను వెళ్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఎడార్లో పారేస్తే అక్కడ ఏంటి గొర్రెలను కాచే పని. వీరికేమో తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్, అరబ్ లాంగ్వేజ్ రాదు. ఏదో ఒక మేనేజింగ్ కూడా కాదు, వాడు చెప్పింది చేయడం. అంటే ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎందుకంటే అక్కడ సీనియర్ వాళ్ళు యజమానుల దగ్గర పడుకుంటే వాళ్ళు కాళ్ళతో కొట్టడం,
కొట్టే విధంగా చేయడము, అలా చేస్తున్నప్పుడు ఏం చేయాలిరా దేవుడా అనే జీవితాన్ని, నరకప్రాయంగా ఉన్న జీవితాన్ని, ఎందుకంటే ఏదో ఇంట్లో ఇంత ఏదో పచ్చడి మెతుకులు తిని హ్యాపీగా పెళ్ళాంతో, తల్లిదండ్రులతో, ఊర్ల వాళ్ళతో తిరిగే లైఫ్‌ను కాదనుకొని, డాలర్ డ్రీమ్ కావచ్చు, ఒక విధమైన నెక్స్ట్ లెవెల్ జీవితాలు బాగుపడతాయని ఇట్లా గల్ఫ్‌కెళ్ళిన వాళ్ళు అక్కడ పడే బాధలు, నిజంగా సినిమా అంతా కూడా మనము ఎడారిలో ఉన్న ఫీలింగ్, మనకు కాళ్ళు బొబ్బలెక్కాయా, మనం ఆ ఎండవేడిని మనకు తగులుతుందా అన్న కాన్సెప్ట్‌లో మాత్రం డైరెక్షన్ సూపర్, అండ్ మేకప్ సూపర్, అండ్ కెమెరా వర్క్ అల్టిమేట్, అండ్ ఆర్ఆర్ అండ్ సాంగ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళు తప్పించుకునే క్రమంలో పడే పాటలైతే మాత్రం మనం అక్కడ ఉండి మనము ఫీల్ అవుతున్నామా అన్న కాన్సెప్ట్‌ని మాత్రం తీసుకొని ఇచ్చారు. ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ తను బయటికి రావడానికి, ఇంటికి రావడానికి ఎంత కష్టపడ్డాడు. ఎందుకంటే ఎంతో ఆశలతో బయటికెళ్ళి ఒట్టి చేతులతో ముందు ప్రాణాలు నిలబడితే చాలరా దేవుడా అన్న కాన్సెప్ట్‌లో ఇంటికి రావడం రిటర్న్ అయితే రావడం అనేది మాత్రం నిజంగా ఈ లైవ్ చూపించాడు భయ్య. ఇది మాత్రం 'పృథ్వీరాజ్ సుకుమార్‌కు' మన సుకుమారన్‌కు దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ. చెప్తున్నాను కదా ఇంకోసారి, 'పితామగన్ విక్రమ్‌కు' అండ్ 'గుణ కమల్ హాసన్‌కు' అండ్ 'పృథ్వీరాజ్ సుకుమార్‌కు' మాత్రం ఇది గోట్. తెలుగులో కూడా ఓన్ డబ్బింగ్ చెప్పడం మాత్రం 'పృథ్వీరాజ్' డెడికేషన్‌కు హ్యాట్స్ ఆఫ్. లైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా చాలా ఉంది. ఈ మూవీని స్పాయిల్ చేయడం ఇష్టం లేదు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. సబ్జెక్ట్ చాలా ఉంది. తర్వాత మీరే చూస్తారు కదా, అండ్ ఎంజాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.